హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జిమ్ఖానా మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే నాకు లిటరలీ చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది భయ్య. సినిమా మొత్తము నేను చాలా నవ్వుకున్నాను అని చెప్పొచ్చు. అలాగే సినిమాలో ఎక్కడ కూడా బోర్ కొట్టే అవకాశాలు కూడా లేవు భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది. అసలు మనకు ఒకవేళ మనం ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నాం అనుకోండి, ఆ స్క్రిప్టుని అలాగే దించడం అంటే ఇదేనేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. చాలా సూపర్గా అనిపించింది సినిమా మాత్రము. నిజంగానే భయ్య, సినిమాకి ఎటువంటి పేరు పెట్టడానికి లేదు. అయితే మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు మనకు స్టోరీ లైన్ వచ్చేసి యాక్చువల్గా వాళ్ళు అంటే చాలా వేస్ట్గా తిరుగుతూ ఉంటారు ఒక ఊర్లో కొంతమంది కుర్రాళ్ళు. ఆ కుర్రోళ్ళంతా కలిసి బాక్సింగ్ నేర్చుకోవాలనే కసితో అయితే ఉంటారు భయ్య. ఆ నేర్చుకోవడానికి జిమ్ఖానా అనే దీనికి పోతారు. ఆ దానికి పోయిన తర్వాత అక్కడ జరిగే సన్నివేశాలు, అలాగే ఆ జిమ్ఖానాని ఆక్రమించుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వీళ్ళు బాక్సింగ్తో ఎలా వెళ్ళగొడతారు అనేదే ఈ సినిమా స్టోరీ భయ్య. నాకు తెలిసినంత వరకు చాలా అద్భుతంగా చూపించారని చెప్పచ్చు. సినిమా మొత్తము ఎక్కడ కూడా అయ్యో కొంచెం అంటే బోర్ కొట్టే సన్నివేశాలు ఉంటాయి కదా, ఎంత పెద్ద సినిమా అయినా ఎక్కడో ఒక చోట బోర్ కొడుతుంది కదా. ఈ సినిమాలో పర్టికులర్గా ఎక్కడ కూడా ఒక చిన్న రవ్వంతా కూడా బోర్ అయితే కొట్టదు భయ్య. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. ఇంకా హీరో యాక్టింగ్ కావచ్చు, వాళ్ళ తరపు నుంచి అంటే కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, అలాగే హీరోయిన్ యాక్టింగ్ భయ్య అసలు తీసేస్తుందని చెప్పచ్చు. నాకు లిటరలీ ప్రతి ఒక్కరు ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్లో నిజంగా మనసుకు అద్దుకున్నాయని చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది భయ్య. ఈ సినిమాకి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పొచ్చు. అంటే పాటలు మనకు అంటే మలయాళం నుంచి డబ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఏదో తేడా కొడుతుంది. కానీ సినిమా అలా కాదు భయ్య, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు సినిమా మిస్ అవ్వకండి, థియేటర్లోనే చూడండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది భయ్య. ఎక్కడ కూడా మీకు చిన్నంత చెప్పాను కదా, ఎక్కడ కూడా చిన్నంత బోర్ కూడా కొట్టదు. చాలా అద్భుతంగా ఉంది భయ్య సినిమా. నేను ప్రేమలో హీరో అంటే మళ్ళీ అలాంటి లవ్ స్టోరీ తీస్తాడేమో అనుకున్నా, కానీ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పొచ్చు.